అసలు వాస్తవానికి 10 ఇయర్స్ అంటే మీరు చాలా చిన్నగా ఉండి ఉంటారు. 10 సంవత్సరాలు అప్పుడు నాన్న జైలుకి వెళ్ళడం జరిగింది. 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు జరిగింది. మన ఇంటి మీద ఫస్ట్ రేడ్ జరిగి దాని తర్వాత నాన్నని ఇంత పెద్ద మావోయిస్ట్ కేసు అని నాన్న మీద పెట్టారు. కోర్టులోకి తీసుకొచ్చేటప్పుడు 2000 మంది పోలీసు వాళ్ళు రక్షణలాగా వస్తారు. జడ్జి అడుగుతాడు, ఈయనకు 90% అంగవైకల్యం ఉంది కదా, అసలు ఈయనకు 2000 మంది ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని అడుగుతారు. భయం అనేది ఒక చాలా పెద్ద ఆయుధం. ఇంకా స్టేట్ ఆ ఆయుధంని చాలా మంచిగా వాడుకుంటుంది. నాన్నకి కేసులో ఏమీ ఎవిడెన్స్ లేదు, చేసిన క్రైమ్ లేదు. ఇది నేనిట్లా కూతుర్నని అంటున్నానని కాదు, హైకోర్టే 2 సార్లు ఎక్విట్ చేసింది. తన తల్లి చనిపోతే కూడా పెరోల్ మీద మేము పోయి నా తల్లి చివరి చూపు చూస్తా అన్న కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ రాజ్యాంగాన్ని అవకాశం ఇవ్వలేదు. ఆ లాస్ట్ మూమెంట్ దాకా తను నా కొడుకు బయటకి రావాలి, నాన్న బయటకి రావాలి అని అంటానే ఉంది మాటల్లో తను. కానీ నాన్నని కనీసం లాస్ట్లో కాస్త ఇట్లా మాట్లాడదామన్నా కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు. లాయర్స్ అక్కడ కేసు ఫైల్ చేశారు కూడా, ఒక స్పెషల్ పర్మిషన్కి రిక్వెస్ట్ కూడా ఫైల్ చేశారు, అయినా చూడనీయలేదు. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు. ఊపా కేసు పేరు మీద 10 సంవత్సరాలు అండా జైల్లో ఉన్నటువంటి సందర్భం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతోటే 10 సంవత్సరాలు అండా జైల్లో ఉన్నాడు. అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఈయన తప్పు చేయలేదు అని కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన 7 నెలలకే చనిపోవడం జరిగింది. అదే నేపథ్యంలో నిజానికి తన కూతురు మన మంజీరా గారు ఉన్నారు. మంజీరాతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం సాయిబాబా గారితో ఉంటుంది. ఎందుకంటే కన్న కూతురు కాబట్టి. ఆమెకు ఊహ తెలవనప్పటి నుంచి జైలుకు వెళ్ళిండు. ఆమెకు ఊహ తెలిసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిండు. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ప్రశ్నించే గొంతుక యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలతో పాటు ప్రజలకు కూడా పాఠాలు చెప్పినటువంటి సందర్భం జిఎన్ సాయిబాబా గారిది. కాబట్టి ఒకసారి మనం వారి కూతుర్ని మందలించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మంజీరా గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈరోజు ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు 12th నవంబర్ కదా, ఒక లైక్ ఎగ్జాక్ట్గా చెప్తే ఒక నెల అయ్యింది, ఒక మంత్ అయ్యింది నాన్న చనిపోయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కలిసి ఉన్నాను, కానీ ఈరోజు చాలా కష్టం, నాకు ఎమోషనల్ డే. అసలు వాస్తవానికి 10 ఇయర్స్ అంటే మీరు చాలా చిన్నగా ఉండి ఉంటారు. 10 సంవత్సరాలు అప్పుడు నాన్న జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు ఇఫ్లూ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. నిజంగా ఈ 10 సంవత్సరాల్లో నాన్న ప్రేమ చిన్నగా ఉన్నప్పుడు తెలియదు అనే సందర్భం, తెలిసిన తర్వాత నాన్న వచ్చిండు మాతో గడుపుతున్నాడు అనే సందర్భంలో నాన్న లేకపోవడము అసలు మీకు ఎలా అనిపిస్తుందండి? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాన్నకి చాలా క్లోజ్. అమ్మ కంటే ఎక్కువ నాన్న వెంటపడి నాన్న వెనకాలే ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. నేను కాస్త హైట్ నాది ఎక్కువ, హైట్ కాస్త పెరిగింది. 5th స్టాండర్డ్ నుంచి నాన్న వీల్ చైర్ పట్టుకుని తోసేదాన్ని నేనే. ప్రతి ఒక్క చిన్న చోటకి తీసుకెళ్లేదాన్ని. యూనివర్సిటీలో అంతా తిరిగే వాళ్ళము. లైబ్రరీలో నాన్నకి బుక్స్ కావాలంటే లోపలికి వెళ్ళలేకపోయినా పరిస్థితి ఉండేది, షెల్ఫ్స్లోంచి బుక్స్ తీసుకోలేకపోయింది. అప్పుడు నేనే బుక్స్ ఒక లిస్ట్ రాసిస్తే నేనే చేసేదాన్ని, తీసుకొచ్చేదాన్ని బుక్స్. చిన్నప్పటి నుంచి నేను చాలా క్లోజ్ నాన్నకి. యాక్చువల్లీ నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు జరిగింది. మన ఇంటి మీద ఫస్ట్ రేడ్ జరిగి దాని తర్వాత నాన్నని ఇంత పెద్ద మావోయిస్ట్ కేసు అని నాన్న మీద పెట్టారు. నేను కూడా చాలా షాక్ అయిపోయాను. మా నాన్న ఎట్లా చేయగలుగుతాడు? రోజు యూనివర్సిటీకి వెళ్తాడు, రోజు పాఠాలు చెప్తాడు, అది కాకుండా ప్రొటెస్ట్లు, యాక్టివిజము ఇదంతా దాంట్లో బిజీ ఉంటాడు. అయినా కూడా నా కోసం టైం తీసుకుని హోంవర్క్కి హెల్ప్ చేయడానికి వచ్చేవాడు రోజు. నేను ఏదైనా ఫోర్స్ చేసి ఈ మూవీ చూద్దాం నాన్న అంటే చూసేవాడు. ఇంత బిజీ అతను. ఏంటి అతని మీద ఇట్లాంటి ఒక కేసు పెట్టారు, ఇక్కడ ఏదో మావోయిస్టుల సంబంధాలు ఉన్నాయని ఇట్లాంటి కేసు పెట్టారు ఏంటని నేను కూడా అందరూ చాలా షాక్ అయిపోయాము అట్లా. కానీ యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే.
ఏంటంటే ఈ లాస్ట్ 10 years ఒక అమ్మాయికి నాన్న కావాల్సిన చాలా ముఖ్యమైన ఇయర్స్ ఇవి, నా ఫార్మేటివ్ ఇయర్స్. నేను యాజ్ ఎ టీనేజర్, దాని తర్వాత నేను పెద్దగా అయ్యాను. ఇంకా నేను నాన్న సబ్జెక్టే BAలో తీసుకున్నాను, ఇంగ్లీష్ లిటరేచర్. సేమ్ సబ్జెక్ట్ తీసుకున్నాం, కానీ నాన్న నాకు చెప్పే సందర్భాలు చాలా తక్కువ దొరికింది. లిటరేచర్ గురించి మాట్లాడే సందర్భాలు కూడా కొన్నే దొరికినాయి మాకు ఇన్ని సంవత్సరాల్లో. కాబట్టి నేను దాన్ని అందరికంటే బిగ్గెస్ట్ రిగ్రెట్ నాది అదే. ఎందుకంటే నాన్నతో తక్కువ మాట్లాడాము. నాన్న బయటకు వచ్చాక కూడా మాట్లాడడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకలేదు. హెల్త్ మీద నాన్న ఫోకస్డ్ ఉన్నాడు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాము. కాబట్టి కాస్త ఇట్లా కూర్చుని నాన్న ఇది డిస్కస్ చేద్దాం ఈ పుస్తకం అని అన్నీ అట్లాంటి ఒక ఆపర్చునిటీ కూడా నాకు దొరకలేదు. మీరు అంటే నేను నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు 1 నెల అయ్యింది నాన్నతో మాట్లాడలేక. నేను ఎంత మిస్ అవుతున్నానంటే మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా నాన్నకి కాల్ చేసి నాన్న అని నేను ఇట్లా అడిగి చెప్పేదాన్ని. అది జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ఏదైనా పర్సనల్గా ఏదైనా సాడ్ ఫీల్ అవుతున్నా, ఇంకేదైనా అట్లా ఉంటే, ఆందోళన ఉంటే నాకు నాన్నకి ఉత్తరంలో నా ఫీలింగ్స్ అంతా రాసి చెప్పేదాన్ని. నాన్న ఎప్పుడూ నాకు మంచిగా అడ్వైజ్ ఇచ్చేవాడు, నా మాట అంతా మంచిగా వినేవాడు. ఇప్పుడు నాన్న ఇట్లా లేడు అంటే నాకు యాక్చువల్గా నమ్మకం కూడా రావట్లేదు. అంటే మీరు కనెక్టివిటీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ప్రేమ దొరికింది కాబట్టి మా నాన్న మాతోనే ఉంటాడు అనే నమ్మకము మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి నాన్న లేకపోయినా ఉన్నాడు అనే భావన మీలో కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. నాన్నని ఇటాలియన్ మార్క్సిస్ట్ మేధావి గ్రామ్సీ అని ఉంటాడు. ఆయన కూడా వైకల్యం ఉంటుంది. 25 సంవత్సరాలు తన మేధస్సు నిషేధించండి అని ఆ దేశంలో ప్రాసిక్యూషన్ ఉంటుంది. అట్లా నాన్నను కూడా కోర్టులోకి తీసుకొచ్చేటప్పుడు 2000 మంది పోలీసు వాళ్ళు రక్షణలాగా వస్తారు. జడ్జి అడుగుతాడు, ఈయనకు 90% అంగవైకల్యం ఉంది కదా, అసలు ఈయనకు 2000 మంది ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని అడుగుతారు. అసలు నిజంగా అంతమంది వచ్చిందంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్ట? అసలు అండాసెల్లు అంటే ఏమిటి? అండాసెల్లో వేయాల్సినటువంటి అవసరం ఏంది? అసలు ఇది సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఒకసారి చెప్పండి మంజీరా గారు. ఒక సింపుల్గా మాట చెప్పాలి అని అనుకుంటే, భయం అనేది ఒక చాలా పెద్ద ఆయుధం. ఇంకా స్టేట్ ఆ ఆయుధంని చాలా మంచిగా వాడుకుంటుంది. నాన్నకి కేసులో ఏమీ ఎవిడెన్స్ లేదు, చేసిన క్రైమ్ లేదు. ఇది నేను ఇట్లా కూతురునని అంటున్నానని కాదు. హైకోర్టే 2 సార్లు ఎక్విట్ చేసింది నాన్నని. 2 సార్లు ఎక్విట్ చేసి ఏమందంటే ఒక్క సింగిల్ అయోటా ఆఫ్ ఎవిడెన్స్ కూడా లేదు. అంటే ఇంత పిసర ఎవిడెన్స్ కూడా లేదు నాన్నకి జైల్లో ఎందుకు పెట్టారు నాన్నని అని హైకోర్టే క్వశ్చన్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని తీసిపడేసింది. సో ఇట్లాంటి కండిషన్లో మీరు ఆలోచించండి, భయం అనేది ఎంత పవర్ఫుల్ ఒక ఆయుధం అని. ఎట్లా భయపెడతారు? అర్బన్ లక్సలితను అని అంటారు, అందరూ భయపడిపోతారు. మనుషులు ఆలోచించరు. భయం అనే ఫీలింగ్ అందరికీ ముందొస్తుంది. ఏంటి ఈ కేసులో ఏముంది, ఎవిడెన్స్ ఉందా, అసలు ఇంత 90% డిజేబుల్డ్ ప్రొఫెసర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఆలోచన ముందు రాదు. అయ్యో ఇంత పెద్ద కేసా, అయ్యో ఇంత పెద్ద ఇట్లా అని భయపెడతారు. అదే యాక్చువల్లీ భయం ఇంత సింపుల్ విషయమే కాదు. అక్కడ నాగ్పూర్లో ఎప్పుడు కోర్టు కేసు వచ్చేదో ముందు అక్కడ న్యూస్ పేపర్లు, చిన్న చిన్న న్యూస్ పేపర్లు ఉంటాయి, అన్నిటిలో పబ్లిష్ చేస్తారు. ఒక పెద్ద మావోయిస్ట్ లీడర్ని పట్టుకున్నాం మేము, పెద్ద మావోయిస్ట్ లీడర్కి ఇక్కడ కోర్టు కేసు ఉంది, ఇంత పెద్ద ఫోర్స్ పెట్టి మేము తీసుకెళ్తాము, లేకపోతే సెక్యూరిటీ లేదు, ఇతనే అంతా చేశారు మాస్టర్ మైండ్ అని ఇట్లాంటి చాలా పబ్లిష్ చేసేవారు అక్కడ ఆ టైంలో. అప్పుడు జనాలు ఏం ఫీల్ అవుతారు? భయమనే ఫీల్ అవుతారు, ఇంకేమీ ఫీల్ అవ్వలేరు కూడా. కాబట్టి ఇట్లా భయంని ముందుకు పెట్టుకుని యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి, కేసు ఏంటి, అదంతా దాయడానికి కాస్త ట్రై చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడినా, 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాము, యాక్చువల్ ట్రూత్ ఏంటి, నిజాయితీగా ఏమి కేసులో ఉన్నది, ఆ మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు నాన్న కంప్లీట్గా ఎక్విట్ చేశారు. అది ఇప్పుడు మన సమాజంలో మీడియా చాలా పవర్ఫుల్. మీడియాలో ఏమి వస్తుందో అందరూ నమ్మేస్తారు. అన్ని సోర్సెస్ ఆఫ్ మీడియా నిజాయితీగా ఉంటారని కూడా మనం నమ్మలేము. కాబట్టి ఇది నాన్నతో కూడా నేను చాలా డిస్కస్ చేసేదాన్ని. ఏంటి అందరికంటే ఇంపార్టెంట్ మనకంటే, మీడియాలో ఏమొచ్చినా ఆ సోర్స్ ఏంటి మనం వెరిఫై చేసుకోవాలి. మ్యాటర్ ఏంటి ఇట్లా భయపడి నమ్మకూడదు దాన్ని.
ఇట్లా చూసి ఒకసారి నమ్మకూడదు, అదేంటో మనం కనుక్కొని నమ్మాలి. నాన్న మీద కూడా ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద ఇంత పెద్ద కేసు పెట్టారు. చాలామంది న్యూస్ పేపర్స్ దాన్ని సరిగ్గా రిపోర్ట్ చేయలేదు. అట్లాంటి ఒక భయం అనే పరిస్థితి క్రియేట్ అయితే చాలా కష్టం అది. ఇంకా ఇట్లాంటి పరిస్థితిలోనే నాన్న కేసుని కూడా 10 సంవత్సరాల దాకా ముందు లాక్కెళ్ళేవారు. ఈ అర్బన్ నక్సల్ అని ఒక పేరు పెట్టి ఇది ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూ చేసి ఈ కేసుని ఇంత ముందు దాకా లాక్కెళ్ళి ఇంత సాగదీశారు. ఒక 10 సంవత్సరాలు అంటే చాలా పెద్ద టైం అది. నేను స్కూల్ నుంచి ఇప్పుడు కాలేజ్ ఫినిష్ చేసి పిహెచ్డి చేస్తున్నాను. అది మీరు ఎంత పెద్ద టైం అని అది అనుకోవచ్చు. ఇంకా నాన్న 90% డిజేబుల్డ్. అతను ఇక్కడి నుంచి ఇక్కడికి నడవాలంటే కూడా సొంతంగా అతనికి కష్టం అది. అతను కాళ్ళు పనిచేయవు. మీరు కాళ్ళు చూస్తే ఒక చిన్న బాబు కాళ్ళు ఎట్లా ఉంటాయో 10 ఏళ్ళ బాబు కాళ్ళు అట్లా ఉంటాయి నాన్న కాళ్ళు. ఇంత సన్నగా ఉంటాయి. అట్లలో స్ట్రెంగ్త్ ఉండదు. పోలియో అంటే అట్లాంటి జబ్బు అది. అతనికి ఫుల్ కాళ్ళంతా నొప్పి వస్తుంది. స్పైన్ కూడా కాన్స్టెంట్గా నొప్పి వస్తూ ఉంటుంది అతనికి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అతను చాలా కష్టపడి ఢిల్లీ యూనివర్సిటీలో ఒక పదవి తీసుకురాగలిగారు నాన్న. అతను వికలాంగంగా ఎప్పుడు అతను ముందు దాన్ని డిజేబిలిటీ నన్ను ఇది ఆపుద్ది అని అనుకోలేదు. దీంతో పాటే నేను ముందుకెళ్తాను అని నాన్న ముందుకెళ్ళాడు. అంత కష్టపడి నాన్న అట్లాంటి పొజిషన్లో ఉండి అతను కష్టాలన్నీ ఇప్పుడు ఏమైనాయి, అతని కష్టాలు, అతను చేసిన పోరాటం అంతా ఏమైందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అసలు నాన్నపై పెట్టిన కేసు ఏంది? 10 సంవత్సరాలు జైల్లో పెట్టడానికి గల కారణం, దాని యొక్క మూలం ఏంది, అసలు ఏంది ఒకసారి చెప్పండి. అసలు కేసు గురించి వివరించండి. యాక్చువల్లీ కేసు ఏంటో మీరు చదివితే చాలా ఇట్లా నమ్మలేము అని అనిపిస్తుంది. చాలా వేరే యూఏపీఏ చాలా సెక్షన్స్ చాలా పెట్టారు నాన్న మీద. మెయిన్ ఏంటంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పెట్టారు. ఎట్లా ఈ కేసు పెట్టగలిగారని కూడా యాక్చువల్గా ఆలోచించాలి. చాలా ఫన్నీ అంశం అది. నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా హౌస్ మీద రేడ్ చేశారు. కనీసం ఒక 100 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. 50 మంది బయట ఉన్నారు, 50 మంది లోపలికి వచ్చారు. నేను స్కూల్ నుంచి జస్ట్ వచ్చి తలుపు కూడా పనిచేయలేదు, డోర్ కూడా ఓపెన్ ఉంది. నేను స్నానంకి వెళ్ళినప్పుడు అందరూ లోపలికి వచ్చారు. ఒక 6 hours ఇంటి మీద రేడ్ చేసి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పట్టుకెళ్ళారు. ఏదైనా మార్క్సిస్ట్ లిటరేచర్ ఉంటే పట్టుకెళ్ళారు. అది చాలా పెద్ద ప్రూఫ్ లాగా కూడా తర్వాత చూపించారు. మార్క్స్ లెనిన్ రాసిన బుక్ ఉంది, మార్క్స్ రాసిన బుక్ ఉంది అని ఈ మార్క్సిస్ట్ ఐడియాలజీ అని చాలా పెద్ద ఇట్లా ప్రూఫ్ లాగా కూడా చూపించారు. జడ్జెస్ ఏమన్నారంటే ఈ బుక్స్ ఎవరైనా ఉంచుకోగలుగుతారు, అట్లా క్రైమ్ ప్రూవ్ అవ్వదు దీంతో అని చెప్పారు. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లారు. వారెంట్ దేని మీద ఉందంటే గడ్చిరోలి డిస్ట్రిక్ట్లో అహేరి అని ఒక చిన్న టౌన్లో అక్కడ ఏదో స్టోలెన్ గుడ్స్ ఉన్నాయి, దొంగిలించిన సమాన్ ఉంది. ఆ దొంగిలించిన సమాను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. మా అమ్మ చాలా ఇంటర్వ్యూస్లో ఉంది, మన సమానే దొంగిలిచ్చారు, ఫొటోస్ అంతా తీసుకెళ్లారు, పెన్ డ్రైవ్లో, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లో, కంప్యూటర్లు అంతా తీసుకెళ్ళిపోయారు. ఇట్లాంటి ఒక ఫాల్స్ వారెంట్ తీసుకొచ్చి ఈ కేసు అంతా స్టార్ట్ చేశారు. దాని తర్వాత చాలా పెద్ద యూఏపీఏ సెక్షన్స్ పెట్టి ఇతనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఇతను ఒక టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశారు. ఏమైంది, 10 సంవత్సరాలు నాన్న జైల్లో ఉన్నాడు దానికి. కానీ ఎండ్లో బయటకి ఏమొచ్చింది అంటే అట్లాంటి సింగిల్ ఎలిమెంట్ కూడా లేదు, ఒక చిన్న అంశం కూడా లేదు ప్రూవ్ చేయడానికి. వాళ్ళు ఎవిడెన్స్ అంటే ఏం చూపించారు, ఈ మార్క్సిస్ట్ బుక్స్ చూపించారు, ఇచ్చిన పబ్లిక్లో ఏదో స్పీచెస్ అన్నారు. జడ్జెస్ ఏమన్నారంటే ఈ స్పీచెస్ చాలా నార్మలే, దీంట్లో ఏమీ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్సే లేదు, ఈ స్పీచెస్లో ఈక్వాలిటీ గురించే మాట్లాడుతున్నారు అతను అని వాళ్ళు హైకోర్టు జడ్జ్మెంట్లో కూడా ఇది అన్నారు. కాబట్టి ఇంత చిన్న విషయం ఇది, ఇంత చిన్న దానిని పట్టుకుని ఇంత పెద్ద కేసు చేసి 10 సంవత్సరాలు నాన్న సఫర్ చేశాడు. ఇంకా ఎంత సఫర్ చేశాడు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్తో అంటే ఇప్పుడు తను ప్రాణాలతో ఒక 7 months కూడా ఉండలేకపోయారు బయట. ఇట్లాంటి కథ ఇది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్న ఒక మనిషి లేకపోతే నడవలేడు, పోలేడు అనేది మనం బయట మీ అనుభవాల్లో ఉన్నది. కానీ ఒక 10 సంవత్సరాలు అండాశెల్లో ఉండి వేరొక మనిషి ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి కదా. అసలు అండాశెల్ అనేది ఎట్లుంటుంది, అండాశెల్లో అనుభవించిన అంశాలు ఏంది, అసలు నాన్న మీకు ఆ ఉత్తరాలలో ఏం రాసేవాడు, అసలు ఆ దుర్భర పరిస్థితులు ఉన్నాయా, మంచిగా ఉందా, రాయలుగా ఉంటుందా, అసలు ఏంటి దాని యొక్క అండాశెల్ యొక్క నేపథ్యం, ఆయన అనుభవించిన బాధలు ఏంటి? అసలు మీకు చెప్పాలంటే యాక్చువల్గా
ఇది చాలా కష్టమైన క్వశ్చనే. ఎందుకంటే అండా సెల్ నేనెప్పుడు చూడలేదు, ఎవరిని చూడనీయలేదు కూడా ఆ సెల్ని. అక్కడ చాలా టాప్ సీక్రెట్ సెల్ అది. నాగ్పూర్ సెంట్రల్ జైలు లోపలికి వెళ్తే ఒక 10 గేట్లు ఉంటాయి. 10 గేట్ల నుంచి లోపలికి వెళ్తే అండా సెల్ చేరుకుంటారు. మేము అక్కడ నాన్నని కలవడానికి వెళ్ళేవాళ్ళము. అందరికంటే లాస్ట్ ఒక 6 గంటల తర్వాత తీసుకొచ్చేవారు కలిపడానికి మాకు ములాఖాత్ దగ్గర. ఎందుకంటే అంత టైం పడుతుంది ఒక మనిషిని అండా సెల్లోంచి బయటకు తీసుకురావాలంటే. అండా సెల్ ఒక స్టోన్ వాల్డ్ సెల్, అది రాయలతో కట్టిన సెల్. అది నాన్న సెల్ గురించి చెప్పాలంటే ఒక చిన్న స్పేస్ ఉంటుంది. యాక్చువల్లీ అది చాలా పెద్దది కూడా కాదు, లిమిటెడ్ చిన్న స్మాల్ స్పేస్ ఉంటుంది. ఇంత పెద్ద 10 feet హై దాకా 10 to 12 feet హై దాకా పెద్ద గోడలు ఉంటాయి. అది అక్కడ మీరు ఇట్లా పైకి చూస్తే మీకు చాలా నెక్ అంతా ఫుల్ పైకి చూస్తేనే పైకి కనిపిస్తుంది. అక్కడ సగము వాల్ స్టోన్, మిగతా సగము మెష్ పెట్టారు. అక్కడ గ్రిల్ అండ్ మెష్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇంత ఇన్కన్వీనియంట్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంత రిస్ట్రిక్టెడ్, చుట్టూ గోడలు ఉన్నాయి, ఏం మనుషులకి కనిపించదు. సెకండ్, అట్లా వెదర్ నుంచి కాపాడుతుందంటే కూడా కాదు. నాగ్పూర్లో విపరీతమైన ఎండలు ఉంటాయి, 50 degrees సెంటిగ్రేడ్ దాకా టెంపరేచర్ వెళ్తుంది. ఇంకా విపరీతమైన చలి కూడా ఉంటుంది అక్కడ. 10 degrees 8 degrees కూడా చలి వెళ్తుంది అక్కడ. అన్ని చల్లగాలి లోపలికి వచ్చేది, విపరీతమైన ఎండ కూడా లోపలికి వచ్చేది, వాన కూడా లోపలికి వచ్చేది. సెల్ లోపల వాన వస్తే నాన్న అందరికంటే కష్టం అనేవాడు. వాన వస్తే కింద పెట్టిన బుక్స్, కింద పెట్టిన ఫైల్స్ అన్నీ గమ్ముని ఎత్తి బెడ్ దగ్గర పెట్టాలి, లేకపోతే అన్నీ తడిసిపోతాయి అక్కడ అనేవాడు నాన్న. ఎండ కూడా నాన్న ఉత్తరాల్లో రాసేవాడు, ఈసారి ఎండ అస్సలు భరించలేకపోతున్నాను అని నాకు అమ్మకి రాసేవాడు నాన్న. ఏం చేయాలో తెలియట్లేదు, కళ్ళు తిరిగిపోతాయి, అంత విపరీతమైన ఎండ ఉంటుంది. సన్ ఒకటి లోపల రావటం కాదు, దాంతోపాటు లూ వస్తుంది, వేడి గాలి వస్తుంది. ఆ వేడి గాలి వల్ల ఆ అండా సెల్ అంతా ఒక హాట్ బాక్స్ లాగా అయిపోద్ది. ఒక నాన్న రాశాడు, ఇక్కడ ఉంటేనే కళ్ళు తెరిస్తేనే ఈ మధ్యాహ్నం టైంలో నాకు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఈ టైంలో నేను చదవలేను, కాస్త ఇట్లా నీళ్లు పోసుకుంటాను నా మొహం మీద, నా షర్ట్ మీద, ఆ నీళ్లు ఆరితేనే కాస్త రిలీఫ్ వస్తుంది, లేకపోతే ఉండటం చాలా కష్టం. వింటర్లో కూడా ఉండటం కష్టము. వింటర్లో ఏంటంటే నాన్నకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అతనికి బాడీ పెయిన్స్ చాలా విపరీతంగా వస్తాయి. స్పైన్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి లో పెయిన్ వస్తుంది విపరీతంగా, కాళ్ళల్లో నొప్పి వస్తుంది. ఇది నా చిన్నప్పటి నుంచి నాన్నకి జరుగుతుంది. వింటర్లో విపరీతమైన నొప్పి వస్తుంది కాళ్ళకి, పోలియో కాళ్ళు కదా అయ్యి, కాబట్టి ఆ నొప్పి భరించలేకపోతున్నాను నేను అని మాకు ఉత్తరాల్లో రాసేవాడు. ఒక 10 years నాన్న ఎట్లా సర్వైవ్ అయ్యాడు అని నేను ఆలోచిస్తే నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుంది. ఎందుకంటే మనము కాస్త కంఫర్ట్ లేదు, కాస్త కరెంట్ పోయిందంటేనే ఇంత బాధపడతాము. అక్కడ ఎట్లాంటి స్థితి అది, అతన్ని 90% డిజేబుల్డ్ అతన్ని అట్లాంటి స్థితిలో అక్కడ పెట్టారు. అది కాకుండా కూడా అతను మీకు తెలుసు కదా వీల్ చైర్ బౌండ్ కంప్లీట్లీ. అక్కడ జైల్లో వీల్ చైర్ వాళ్ళకి సువిధ లేదు, ఏ సువిధ కూడా అక్కడ లేదు. నాన్న వెళ్ళాక కాస్త ఇంప్రూవ్మెంట్ కూడా చేయలేదు నానున్నా కూడా. నాన్న అక్కడ అంత స్ట్రగుల్ చేసేవాడు వీల్ చైర్తో. అది కాకుండా కూడా ఇది తెలుసుంటుంది అందరికీ, కానీ అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ నాన్నని ఢిల్లీ నుంచి తీసుకెళ్ళారు గడ్చిరోలి, ఆ నాగ్పూర్ జిల్లా దగ్గర ఒక చిన్న గ్రామం అది. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇట్లా చెయ్యి పట్టుకుని చాలా గట్టిగా లాగారు. దీనివల్ల లెఫ్ట్ హ్యాండ్ మసిల్స్, లెఫ్ట్ హ్యాండ్ నరాలు డ్యామేజ్ అయిపోయినాయి. చాలా విపరీతమైన నొప్పి వస్తుంది నరాలు డ్యామేజ్ అయితే. నాన్న ఉత్తరాలు రాశాడు, లాయర్స్కి లెటర్స్ రాశాడు, ఇట్లా చాలా నొప్పి వస్తుంది, చాలా పెయిన్ కాన్స్టెంట్లీ రేడియేట్ అవుతుంది ఇక్కడ, ఈ నొప్పి అసలు ఆగట్లేదు, తగ్గట్లేదు కూడా, ఈ నొప్పి వల్ల నిద్రపోలేకపోతున్నాను కూడా నేను అని నాన్న ఉత్తరాల్లో రాశాడు. కానీ నాన్నకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేదు. 1 సంవత్సరం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు నాన్న ఆ సందర్భంలో డాక్టర్స్ చూపిస్తే అన్నారు, ఇక్కడ నరాలు డ్యామేజ్ అయినాయి, ఒక 6 నెలల్లో ట్రీట్మెంట్ ఇస్తే, 1 సంవత్సరంలో ట్రీట్మెంట్ దొరికితే చెయ్యి రికవర్ అయ్యేది. కానీ ఇప్పుడు చెయ్యి రికవర్ అవ్వలేదు. ఇప్పుడు కూడా నాన్న ఇంత పైదాకానే లేపగలుగుతాడు, దీనికంటే ఇంత పైన చెయ్యాలి లేపలేడు. అట్లాంటి పరిస్థితుల్లో ముందు చేసుకునే పని కూడా చేసుకోలేకపోయేవాడు నాన్న. వీల్ చైర్ నుంచి టాయిలెట్ మీద షిఫ్ట్ అవ్వటం, వీల్ చైర్ నుంచి బెడ్ మీద షిఫ్ట్ అవ్వటం కూడా చాలా కష్టమైన పని అయిపోయింది అతనికి. నాన్న యాక్చువల్లీ ఫస్ట్లోనే ఒక ఉత్తరంలో రాశాడు, డిగ్నిటీ, అది తెలుగులో ఏం పదం మీరు చెప్పండి. డిగ్నిటీ అంటే
డిగ్నిటీ అంటే తన డిగ్నిటీ పోతుంది నాది. నేను ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చాను నేను, కానీ నేను ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు చిన్నగా ఫీల్ అవ్వలేదు అని అనేవాడు నాన్న. ఇది నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన, ఢిల్లీలో ఇంత పెద్ద పెద్ద ప్రొఫెసర్ల మధ్యలో ఉన్నా కూడా నేను చేయగలుగుతాను ఈ పనులు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ జైల్లో ఇట్లాంటి పరిస్థితులు వస్తే నాకు ఎంత డిస్రెస్పెక్ట్ ఫీల్ అయింది. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, నా అంగవైకల్యం అందరికంటే పెద్ద బాధ నాకు ఆ టైంలోనే ఇచ్చింది అని రాశాడు నా ఉత్తరంలో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, తను బాల్య దశలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి తన భుజాల మీద వేసుకొని స్కూల్కు తీసుకుపోయేదట. అందరూ కొంచెం అవమానంగా చూసేటోళ్ళట. అయినా తన తల్లి తనను తీసుకొని పోయి చదువు చెప్పించి ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దాకా ఒక గొప్ప చైతన్యం కలిగించినటువంటి చరిత్ర ఉందని చెప్తారు. అదే క్రమంలో తన తల్లి చనిపోతే కూడా పెరోల్ మీద మేము పోయి నా తల్లి చివరి చూపు చూస్తా అన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ రాజ్యాంగాన్ని అవకాశం ఇవ్వలేదు అనే కాంటెక్స్ట్లో సార్ మాట్లాడిన సందర్భము చూసిన. దాని పట్ల అసలు మీ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పిండు అసలు? యాక్చువల్లీ అది నాన్న ఇప్పుడు ఎంబారెసింగ్ అది అట్లా వ్యూ చేయలేదు దాన్ని. మా నానమ్మ తన్ని ఇట్లా చేతుల మీద మోసుకెళ్తుందని ఆ కథ ఎప్పుడు చాలా హ్యాపీగా చెప్పేవాడు నాన్న. అది నాన్న చాలా సంతోషం, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడు. నాన్న అనేవాడు, మిగతా వాళ్ళందరూ ఇట్లా అంగవైకల్యం ఉన్న వాళ్ళు వేరే పిల్లలు ఉన్న గ్రామంలో వాళ్ళని పట్టించుకునేవారు కాదు, ఒక చిన్న కోణం ఒక రూమ్లో వదిలేసేవారు, వాళ్ళు ఏమి చేయగలుగుతారు సమాజంకి అని అనుకునేవారు కాదు. కానీ మా అమ్మ ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఒక చిన్న గ్రామంలో నుంచి వచ్చింది తనకి ఎక్కువ ఏమి తెలియకపోయినా తనకి ప్రేమ అట్లా ఉంది. ప్రేమ కూడా కాదు, కానీ నేను ఎవరు అంగవైకల్యం ఉన్నా లేకపోయినా నా కొడుకు ఏదైనా చేయగలుగుతాడన్న ఒక నమ్మకంతో నన్ను ఊరంతా తిప్పింది, నన్ను వేరే ప్రాంతాలకంతా తీసుకెళ్ళింది అని నాన్న మాకు చాలా కథలు చెప్పేవాడు ఇట్లా చిన్నప్పుడు. ఇంకా ఇది వాళ్ళిద్దరూ మా నాన్నమ్మ మా నాన్న చాలా క్లోజ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నాన్న చాలా హెల్ప్ చేసేవాడు తనకి. తను కూడా నాన్న ఇక్కడ దాకా వచ్చాడు అని తనకి ఏమట్లా ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా కొడుకు సంతోషంగా ఉండాలి అని నాకు అనుకుంది తను, అంతేకాని ఇంత పైదాకా వచ్చాడు అని తను కూడా చాలా గౌరవంగా ఫీల్ అయ్యేది. ఇంకా మా నాన్నమ్మ కూడా చాలా కష్టపడింది, చాలా పోరాటించింది వాళ్ళ పిల్లలు ఇక్కడ దాకా ఈ స్థాయి దాకా రావాలని. కానీ మా నానమ్మ 2020లో చనిపోయారు. ఆమెకి క్యాన్సర్ ఉంది, కోవిడ్ టైం, అది ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదు కరెక్ట్ టైంకి. ఈ క్యాన్సర్ కూడా చాలా సడన్గా డెవలప్ అయింది. ఆ లాస్ట్ మూమెంట్ దాకా తను నా కొడుకు బయటకి రావాలి, నాన్న బయటకి రావాలి అని అంటానే ఉంది మాటల్లో తను. కానీ నాన్నని కనీసం లాస్ట్లో కాస్త ఇట్లా మాట్లాడదామన్నా కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు. లాయర్స్ అక్కడ కేసు ఫైల్ చేశారు కూడా, ఒక స్పెషల్ పర్మిషన్కి రిక్వెస్ట్ కూడా ఫైల్ చేశారు, అయినా చూడనీలేదు. కాస్త మా అమ్మని చూస్తాను అని బతిమాలిన జైలు సూపరింటెండెంట్కి కాస్త కూడా చూడనీలేదు. ఫ్యూనరల్ అప్పుడు కూడా చూడనీలేదు, ఫ్యూనరల్ తర్వాత కూడా కలవనీలేదు. నాన్నప్పుడు బయటకు వచ్చాక నేను ఒక్కొక్క అంశం చెప్పాను, ఏం జరిగింది ఫ్యూనరల్లో, ఇట్లా జరిగింది, నాన్నమ్మకి ఇట్లా అయ్యింది అని ఒక్కొక్క అంశం చెప్పాను. ఉత్తరాల్లో రాసిన ఆ అంశాలు తెలియవు బయటకి, కాబట్టి నేను అంతా చెప్పాను. ఇంకా నాన్న చాలా ఏడ్చేటప్పుడు, ఎందుకంటే ఒకటి ఇట్లా కోగులిచ్చుకుంటారు కదా, మా అమ్మని ఇట్లా కోగులిచ్చుకోవాలని ఉందని అన్నాడు నాన్ననే. కానీ అది ఆ ఆపర్చునిటీ అసలు తనకి దొరకలేదు. తను చాలా బాధపడ్డాడు. తన కోసం ఇంత చేసింది, ఇన్ని ఆశలు పెట్టుకుంది తను, కానీ ఎండ్లో కాస్త ఒక్కసారి కూడా చూడలేకపోయాడని నాన్న చాలా బాధపడ్డాడు. నేను కూడా మా నాన్నమ్మ లేదు అని చాలా బాధపడ్డాను అప్పుడు. కానీ నాన్న కూడా ఉండడు ఒక 6 నెలలలో అని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు చిన్నప్పటి నుంచి మీ ఎరుక వచ్చేంత వరకు నాన్నతో మీకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఏంటి అసలు? నేను ఎట్లా అన్నానో నాన్నతో నేను చాలా క్లోజ్ కాబట్టి మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేనేమో, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను
నాన్నకి నేను ఒక సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మనం ఢిల్లీ అంతా తిరిగేవాళ్ళం. ఎట్లా తిరిగేవాళ్ళం అంటే నాన్నకి ఒక 3 వీలర్ ఉండేది, 2 వీలర్ అది స్కూటీ, దానికి పక్కన 2 పయ్యాలు ఉంటాయి, వీల్ చైర్ వాళ్ళు అట్లాగే నడుపుతారు. నాన్న ఆ బండి మీద మమ్మల్ని ప్రతి చోట తిప్పేవాడు. ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్ అంటే అది చాలా క్రౌడెడ్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ మధ్యలో కూడా ఆ బండి మీద మేము వెళ్ళిపోయేవాళ్ళము. నాన్నకి ఇట్లా హ్యాండిక్యాప్ట్, అంగవికలాంగం ఉంది నాన్నకి, కానీ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు అట్లా నన్ను ఫీల్ అవ్వనీలేదు నాన్న. నేను ఎప్పుడు మా నాన్న ఏదైనా చేయగలుగుతాడు అని అనుకున్నాను, ఎందుకంటే తను ఎప్పుడు ఏదైనానే చేసాడు. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, మా అమ్మ నాన్న ఇద్దరు ఏ ప్రొటెస్ట్ మధ్యలో అయినా, ఏ ఉద్యమం ఏదైనా జరుగుతుంది, ఏదైనా దాని మధ్యలో దాన్ని ఇనిషియేట్ అయినా చేస్తారు, ఆర్గనైజ్ అయినా చేస్తారు, పార్టిసిపేట్ అయినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫిలాసఫీ మీద బతుకుతారు. ఏంటంటే మనము మన కోసమే పని చేసుకోకూడదు, మనం వేరే వాళ్ళ కోసం పని చేయాలి. మన జీవితం అంతా ఎవరు పూర్ ఉన్నారో, ఎవరు మాట్లాడలేరో, ఎవరు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు, ఎవరు మైనారిటీసో వాళ్ళ గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉన్నాము, మాట్లాడగలిగే స్థాయిలో. అది వాళ్ళ లైఫ్ ఫిలాసఫీ. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒక పనైనా వేరే పనైనా చేసేవారు, ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు. ఆ హార్డ్ వర్క్ని నేను చూసి నా చిన్నప్పటి నుంచి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. వాళ్ళు ఎంత కష్టపడతారు ప్రతిదానికి, ఒక్కొక్కళ్ళ గురించి ఇట్లా మాట్లాడతారు. వాళ్ళకి టైం లేకపోయినా ప్రొటెస్టులు చేస్తారు, ఉద్యమం చేస్తారు. ఇట్లా ఏంటని నేను చాలా ఇన్స్పైర్ కూడా అయ్యాను. ఎప్పుడు సెల్ఫిష్గా వాళ్ళ గురించి ఆలోచించుకోరు, వాళ్ళకి మెటీరియల్ గేమ్స్ గురించి ఆలోచించుకోరు, వాళ్ళు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు. అది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇట్లా సర్ప్రైజ్ అయ్యి నాన్నకి క్వశ్చన్స్ అడిగేదాన్ని. ఇంకా నాన్న నాకు ఎప్పుడు చాలా ఫ్రాంక్గా రిప్లైస్ కూడా ఇచ్చేవారు. ఒక మీటింగ్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి మీటింగ్ ఇది, నేను అడిగాను నాన్న ఇంతమంది జనాలు వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు చుట్టుపట్టి, మరి మీకు భయం ఏంట్లేదా, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఇంత పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేస్తామని అంటున్నారు అందరినీ, ఇట్లా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ పెట్టినప్పుడు కూడా అని నేను అడిగాను. అప్పుడు నాన్న నాకు చెప్పాడు, ఆపరేషన్ గ్రీన్ హంట్లో ఏం చేస్తున్నారు, ఆదివాసీలు జమీన్ కబ్జా చేయడానికి అక్కడ వాళ్ళని చంపేస్తున్నారు, ఇంకా అలా గ్రామాలని కాల్చేస్తున్నారు. మంజీరా దీని గురించి మనం మాట ఎత్తకూడదా అంటే, ఎత్తాలి కదా నాన్న మాట అని అన్నాను. కానీ మీడియా వాళ్ళు ఎత్తుతారు కదా అని అడిగాను. మీడియా వాళ్ళు ఎత్తట్లేదు మంజీరా మాట, ఈ మాటని దాసేస్తున్నారు, మనమే బయటకు తీసుకురావాలి. మనము ఈ ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్ మనం మాట్లాడితేనే ఈ మాట మీడియా దాకా కూడా చేరుకుంటుంది, మనం మాట్లాడకూడదా అని నన్ను అడిగాడు. మాట్లాడాలి, నేను కూడా మాట్లాడతాను అన్నప్పుడు, నేను చిన్నప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి వయసు, అప్పుడు అట్లా అన్నాను నేను. అయితే నువ్వు భయపడతావా ఈ చుట్టుముట్టు పోలీసు వాళ్ళతో అంటే, నేను భయపడను, నేను మాట్లాడతాను అని నేను చెప్పాను నాన్నకి. అట్లాంటి నేను ఒక్కటిదాన్నే అని కాదు, ఎవరికైనా చాలా మంచిగా ఒక్కొక్క చిన్న అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలకి ఇట్లాంటి పెద్ద విషయాలు, ఇట్లాంటి సీరియస్ మ్యాటర్స్ అర్థం కాదు అని అనుకోవడానికి లేదు. పిల్లలకి అందరికంటే బాగా అర్థమవుతుంది. ఇంకా పిల్లలే అర్థం చేసుకోవాలి సొసైటీ ఏంటి, సొసైటీ విశ్వరూపం ఏంటి, ఏం జరుగుతుంది అలా చుట్టూ. అర్థం చేసుకోకపోతే మన రియాలిటీ నుంచి పిల్లలు, మనం కూడా, మా జనరేషన్ కూడా అంటే రియాలిటీలో ఉన్నట్టు అనిపిది నాకు. రియాలిటీ నుంచి కాస్త దూరం అయిపోయారు అని అనిపిస్తుంది, ఫోనులు పట్టుకుని వేరే ఒక ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన చుట్టూ ఏం జరుగుతుందో అది తెలుసుకునే మనం ఉండాలి అని నేను ఆ టైంలో ఆ లెసన్ నేర్చుకున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు నాన్న క్లాస్లో పాఠాలతో పాటు కవిత్వాన్ని రాసేవాడు. ఆ కవిత్వము ఎంతోమందిని ప్రభావితం చేసే అంత శక్తివంతంగా ఉండేది అనేది ఒక సమాచారం ఉంది. వాస్తవానికి మన ఇంట్లో కూడా కవిత్వం ఉంటుంది కాబట్టి, మీరు నాన్న కవిత్వం చదివి ఇప్పుడు ఆదివాసీల గురించి, జంగల్ జమీన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల మీద తన వాయిస్ వినిపిస్తున్న క్రమంలో మీ ఇంట్లో కవిత్వం ఉంటుంది కదా తను రాసింది, అసలు మీరు చదివేవాళ్ళ, చదివి ఇతరులకు చెప్పేవాళ్ళ, లేకపోతే వేరే వాళ్ళే చదివి మీకు చెప్పేవాళ్ళ? అసలు మీరు ఏంటి ఆ కవిత్వంపై ఎట్లా మీ అభిప్రాయం? నాన్న యాక్చువల్లీ కవిత్వం ముందు రాసేవాడు కాదు, నాన్నకి టైమే ఉండేది కాదు. ఈ ప్రొటెస్ట్లు ఇది కాకుండా నాకు చెప్పేవాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంవర్క్ అంతా హెల్ప్ చేసేవాడు. అది కాకుండా రోజు ఒక 2-3 అవర్స్ క్లాస్కి ప్రిపేర్ అయ్యేవాడు. కాబట్టి
లైక్ ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చెప్పుతున్నప్పుడు అసలు టైమే ఉండేది కాదు నాన్న చేతుల్లో. జైల్లో వెళ్ళాక వేరే వాళ్ళ కవిత్వం, శ్రీశ్రీ చలం కవిత్వంని గుర్తు చేసుకుంటా, నెరూడా కవిత్వం చదివి, ఇట్లాంటి వేరే చాలా రెవల్యూషనరీస్ కవితలు చదివి నాన్న చాలా ఇన్స్పైర్ అయ్యి జైల్లో కవితలు రాయటం మొదలెట్టేవారు. కానీ కవిత అట్లా పంపిస్తే అక్కడ ఆ ఉత్తరం అక్కడే ఆపిస్తారు. కాబట్టి ఉత్తరాల మధ్యలో కవితలు రాసి నాన్న వేరే వేరే వాళ్ళకి పంపించేవారు. నాకు రాసిన కవిత్వం నా అమ్మకి రాసిన కవిత్వం అయితే మాకు అందుకున్నది. కానీ వేరే వాళ్ళకి రాసిన కవిత్వం వాళ్ళు ఫోటోలు తీసి మాకు వాట్సాప్లో పంపించేవారు. అప్పుడు మాకు తెలుసు ఈ కవిత్వాలు అన్నీ కలెక్ట్ చేసి మనం ఆ టైంలోనే ఒక పుస్తకం తీసుకొచ్చాము. నాన్న రాసింది కవిత్వం ఇంగ్లీష్లోనే, ఎందుకంటే తెలుగులో రాయనీరు అక్కడ జైలు లోపల. సో ఇంగ్లీష్లోనే రాశాడు నాన్న కవిత్వం అంతా. మీరు కూడా చదవాల్సిందే ఆ బుక్. ఇంకా అందరికీ కూడా అంటున్నాను, కవిత్వం నచ్చేవాళ్ళు కాకుండా కూడా వేరే వాళ్ళు ఉంటే చదవండి మీరు నాన్న రాసిన కవిత్వాలు. జైల్లో ఒక అతను అంగవైకల్యం అతను ఇట్లాంటి పరిస్థితుల్లో దేని గురించి కవిత్వం రాయగలుగుతారు అంటే మీరు తెలుసుకోవాలనుకుంటుంటే డెఫినెట్గా అతని బుక్ చదవండి. తెలుగులో కూడా ఒక ట్రాన్స్లేషన్ అవైలబుల్ ఉంది. అది నాన్న రాసింది కవిత్వం ఒక విషయం, కానీ దేని గురించి రాశాడు అని అది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒక కవితలో నాన్న రాశాడు, ప్రిజన్ ఇస్ ద మైక్రోకాజమ్ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్ అని. అంటే లోపల ప్రిజన్లో ఏం జరుగుతుందో అది ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక రిఫ్లెక్షన్ దానికి. కాబట్టి నాకు తెలుసు, నేను ప్రిజన్లో ఉన్నాను, నేను అండాసెల్లో స్టోన్ వాల్స్ మధ్యలో ఉన్నాను, కానీ మీరు బయటోళ్ళు కూడా ఒక ప్రిజన్లోనే ఉన్నట్టు కదా అని రాశాడు. ఇది కోవిడ్ అప్పుడు రాసింది కవిత్వం, కానీ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే నానా అన్నాడు, ప్రిజన్లో ఉండేవాళ్ళు ఎవరు? అందరూ 90% 90% దాకా చాలా పూర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో చాలామంది అక్కడ నాగ్పూర్ జైల్లో ఆదివాసీలు. సగం మందికి తెలియదు ఏ కేసు పెట్టారో వాళ్ళ మీద. వాళ్ళకి చదవటం రాదు, లాయర్స్ ఉంటే గవర్నమెంట్ లాయర్ ఏదో చెప్పేసి కథ నడిపించేస్తారు. వాళ్ళకి తెలియదు ఏ కేసో. ఒక అబ్బాయి అయితే అక్కడ అండాసెల్లో పెట్టారు, కొట్టేసి అబ్బాయిని. చెప్పాడు, ఎందుకు అరెస్ట్ చేసావంటే తెలియదు అన్నాడు. దాని తర్వాత అంతా తెలుసుకుని ఆర్టీఐ ఫైల్ చేసి కేసు ఏంటో బయటకు పడితే ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు, టికెట్ లేదు, 1000 రూపాయలు ఫైన్ కట్టడానికి లేదు, జైల్లో పెట్టేశారు. అట్లాంటి ఈ అంశాలు కూడా చాలా జైల్లో ఉంటాయి. జైల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు మెజారిటీ వాళ్ళు ప్రివిలేజ్డ్ వాళ్ళు కాదు, క్రైమ్ చేసిన వాళ్ళు కూడా కాదు, అండర్ ట్రయల్స్. మెజారిటీ 50% అబౌవ్ 60% అబౌవ్ అండర్ ట్రయల్స్. అంటే వాళ్ళ మీద కేసు కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు, కన్విక్ట్ అవ్వలేదు. వాళ్ళే ఉన్నారు జైల్లో. వాళ్ళల్లో యూఏపీఏ లాంటి కేసెస్ పెట్టి ఆదివాసీల్ని లోపలికి పెడతారు. యూఏపీఏలో 98% అందరూ ఎక్విట్ అయిపోతారు, 2% కన్విక్ట్ అవుతారు. కానీ ఆ లాకి ఎంత పవర్ ఉందంటే ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మన నాన్న లాంటి అతన్నే లోపల పెట్టేయగలుగుతుంది. ఎవిడెన్స్ లేకుండా మేము 10 సంవత్సరాల దాకా మిమ్మల్ని జైలు లోపల పెడతామని అంటది. అట్లాంటిది మీరే చెప్పండి, అట్లాంటి ఒక లా ఉండాలా మనలాంటి డెమోక్రాటిక్ కంట్రీలో? అట్లాంటి లా ఉంటే అది ఫేరా? ఇప్పుడు నాన్ననే కాదు, మిగతా చాలా ఇంటెలెక్చువల్స్, ప్రొఫెసర్స్, జర్నలిస్ట్స్, లాయర్స్ని కూడా జైల్లో పెట్టారు. నాన్న లాయర్ని కూడా జైల్లో పెట్టారు యాక్చువల్లీ భీమా కోరేగావ్ కేసులో. ఇది న్యాయమా అని మీరే చెప్పాలి. నా నాన్నకి జరిగింది న్యాయమా? ఒక 10 సంవత్సరాలు అతని హెల్త్ కండిషన్ బాగోకపోయినా కూడా జైల్లో ఉన్నాడు నాన్న. అతనికి 19 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హైపర్ టెన్షన్, హ్యాండ్ది ఇట్లా కాకుండా, పోలియో కాకుండా కూడా లివర్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, గ్యాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంది అతనికి. ఒక 8 years ముందే గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలని అన్నారు, కానీ జైల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి చేయలేకపోయారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఆపరేషన్ చేస్తే అతని బాడీ తట్టుకోలేకపోయింది, అతను చనిపోయారు. ఇది న్యాయమా మీరు చెప్పండి? 10 సంవత్సరాల దాకా జైల్లో ఉన్నారు అతను. కేసు ఏంటంటే హైకోర్టు 2 సార్లు అంది, నో ఎవిడెన్స్ నో క్రైమ్ అని. ఇది ఇట్లాంటి యూఏపీఏ లాంటి చట్టాలు పెట్టి ఇది మా నాన్నకి జరిగింది న్యాయమా? ఇది మనలాంటి డెమోక్రాటిక్ కంట్రీలో ఉండాల్సిన అంశమా? ఇది మీరు ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ మద్దతు వస్తున్నది. ఇప్పుడు మీరు ఇఫ్లూ యూనివర్సిటీలో ఒక స్కాలర్ ఉన్నారు ఇంగ్లీష్ లిటరేచర్గా. అదే నేపథ్యంలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు యువతకి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇప్పుడు మీ నాన్న 10 years ఆరోపణ పేరు మీద తన జీవితాన్ని మొత్తం ఈ యొక్క రాజ్యం అనేది మొత్తం కృంగి కృషింప చేసి
పరోక్ష చావుకు కారణమైంది అనేటువంటి సాక్ష్యం అనేది ఉన్న క్రమంలో అసలు మీరు ఇప్పుడు రాజ్యానికి భయపడతారా, లేకపోతే రాజ్యం ప్రజా వ్యతిరేక విధానం మీద కొట్లాడతారా? అసలు మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు ఈ సమాజానికి? నాన్న చేసినటువంటి త్యాగంలో భాగంగా మీరు యంగ్స్టర్స్కి మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏమిటి? ఒక్కటి మాట చెప్పాలంటే, నాన్న చేసింది నేను ఎప్పుడు త్యాగంలాగా అనుకోలేదు. నాన్న చేసింది చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక పోరాటమే అనుకున్నాను నేను. ఒక త్యాగం కాదు అది నాన్న చేసింది. ఇన్ని సంవత్సరాలు నాన్న స్ట్రగుల్ చేశాడు, కానీ అక్కడ ఎప్పుడూ ఓడిపోలేదు. అక్కడ లోపల ఉన్నా కూడా యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ నాన్న ఎప్పుడూ అక్కడ జైల్లో ఉన్నోళ్ళకు కూడా ఇంగ్లీష్ చెప్పుతున్నాడు. అక్కడ ఆర్టీఐఎల్ ఫైల్ చేసి, పెటిషన్స్ ఫైల్ చేసి, వాళ్ళ కేసులకి ఎంత మద్దతు చేయగలుగుతాడో అక్కడ లోపల చేస్తున్నాడు నాన్న. అతని హెల్త్ కండిషన్ అంత ఉన్నా కూడా నాన్న ఎప్పుడు అంటారు, మీరు ఒకవేళ వేరే వాళ్ళ కోసం, సమాజంలో నీచం ఉన్నోళ్ళు, వాళ్ళని వేరే ఒప్రెస్డ్ మార్జినలైజ్డ్ ఉన్నోళ్ళు, వాళ్ళ కోసం మనం మద్దతు చేయకపోతే మనం ఇంకేం చేస్తాం? మనం స్వార్థంగా ఉండలేం కదా. నేను ఎట్లా పెరిగాను నా చిన్నప్పటి నుంచి, మేమంతా ఒక కమ్యూనిటీ, ఒక ఇంట్లో ఏమైతే మిగతా వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యేవారు, అందరికీ ఒక మద్దతు చేసేవారు. ఒక చిన్న గ్రామం నాన్న వచ్చింది కాబట్టి నేను సమాజాన్ని కూడా అట్లాగే అనుకుంటాను. నేను అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని నేను ఇట్లా చూసి ఇగ్నోర్ చేయలేను నేను. అది నేను దానికోసం నేను ఏదైనా చేయాలి, మద్దతు చేయాలని నేను అనుకుంటాను అని నాన్న అనేవాడు. ఇప్పుడు మా జనరేషన్లో అట్లా అనుకోరేమో చాలామంది, కానీ మా నాన్న వర్డ్సే నేను చెప్పుతున్నాను. మేము మనుషులైతే కాలం దాకా స్వార్థం కోసం బతకగలుగుతాం. మనము మన స్వార్థం కోసం బతికి ముందుకి మనమే వెళ్ళాలనుకుంటే ఎట్లా వెళ్తాం? మనము సమాజాన్నే ముందుకు తీసుకెళ్ళాలి. సమాజం ముందు వెళ్ళకపోతే మనుషులు కూడా ముందుకు వెళ్ళలేరు. ఇండివిజువల్స్ ఆల్సో కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ ద సొసైటీ డస్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అని నాన్న యొక్క అంశం అంటాడు. కాబట్టి నాన్న ఆశయాల్ని మంజీరా అని ఒక అమ్మాయి ముందుకు తీసుకెళ్తుంది అట్లా అని కాదు, నేను కూతుర్నని ముందుకు తీసుకెళ్తానని కాదు. మనం అందరం లైక్ మైండెడ్ పీపుల్, ఎవరు ఈక్వాలిటీలో బిలీవ్ చేస్తారు, అందరికీ న్యాయం, చట్టం సమానం ఉండాలని బిలీవ్ చేస్తారు. మనం అందరమే ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆశయాల్ని. సమాజము ఈక్వల్గా ఉండాలి, సమాజంలో ఉన్నోళ్ళందరూ ఈక్వల్గా ఉండాలని ఈ ఆశయాలు నేను ఒక్కదాన్నే కాదు, మా జనరేషన్ అంతా ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే ఎట్లాంటి ఫ్యూచర్ డెవలప్ అవుతుంది? అన్యాయాలు ఇంకా పెరిగిపోతాయి కదా. అట్లాంటి ఫ్యూచర్ మనకు కావాలా? అట్లాంటి ఫ్యూచర్ కావాలి వద్దు మనకి అని అనుకుంటే మనం పోరాడాల్సిందే. లేకపోతే ఫ్యూచర్ అట్లాగే డెవలప్ అవుతుంది. ఇంకా నేను సింపుల్గా ఈ మాట అంటున్నాను, కానీ నేను యాక్చువల్గా నా మనసులో చాలా బాధ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ నాన్న ఉంటే నాన్న ఇంకా మంచి విషయాలు చెప్పగలిగేవాడు. నాన్న చెప్పే పాఠాలు, చెప్పే అంశాలు ఇంకా చాలా మిగిలినాయి. ఆ కథలు అంతా మిగిలినాయి అని నేను ఎంత బాధపడుతున్నానో మీకు చెప్పలేను. ఒక్క మాటలో చెప్పండి, నాన్న కోసం శరద్ పవార్ గవర్నమెంట్ డీజీపీని పంపించే క్రమంలో మీకు ఏ అవసరాలు ఉన్నాయని డీజీపీ నాన్నను అడుగుతారు. అడిగినప్పుడు నా అవసరం అనేది పక్కన పెడితే ఈ జైళ్ళల్లో ఉండేటువంటి పీడిత తాడిత ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన క్రమంలో డీజీపీ అంటాడు, సార్ నేను వచ్చింది వాళ్ళందరి సమస్యలు కాదు, మీకేం కావాలనో మీకోసం నేను వచ్చిన గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది అని ఆ డీజీపీ చెప్తాడు. నిజంగా అంత హ్యుమానిటీ కలిగిన 90% అంగవైకల్యం ఉండి ఒకరిద్దరు మనుషులు లేకపోతే కానీ ముందుకు నడవలేనటువంటి మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి అంత దాంట్లో ఉన్న సమస్యల కోసం కూడా జైల్లో నిరాహార దీక్ష చేసి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడిన సందర్భం కదా. అటువంటి ప్రభావాలు మీ మీద ఏమన్నా పడ్డాయా, లేకపోతే మీ ఫ్యామిలీలో అందరిట్నేనా, లేకపోతే అసలు దాన్ని ఎట్లా మీరు చూడాలి, సమాజానికి ఏం చెప్తారు? ఒక్క మాటలో మీరు చెప్పండి. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి అట్మాస్ఫియర్లోనే పెరిగాను. మా నాన్న మా అమ్మ కూడా ఉమెన్స్ యాక్టివిస్ట్. డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటి కేసుల మీద తన కాలేజ్ డేస్ నుంచి తను కూడా ఫైట్ చేసింది. మా నాన్న కూడా కాస్ట్ ఇష్యూస్ యూనివర్సిటీలో ఆదివాసీల మీద జరిగే బలాత్కారాలు వేరేవి అన్నీ వాటి మీద ఫోకస్ చేస్తానే నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఇట్లాంటి ప్రపంచమే. వాళ్ళు అనుకుంటున్న ఒక కళ కన్నా ప్రపంచమే వాళ్ళు ఇది ఎట్లా ఒక ఈక్వల్ వరల్డ్ ఒకటి ఇమాజిన్ చేశారు. ఆ ప్రపంచం కలలకనే నేను కూడా చిన్నప్పటి నుంచి పెరిగాను. వాళ్ళు యాక్చువల్లీ చాలా హోప్ఫుల్గా ఉంటారు.
ఇట్లాంటిది ఏది స్టేట్ ప్రెషర్ పెట్టినా ఏమున్నా వాళ్ళు పట్టించుకోరు అది. ఎందుకంటే వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, మేము పోరాడి ఏమి చేసినా ఇట్లాంటి ప్రపంచం మేము తెప్పగలుగుతాం, మేము అందరికీ హెల్ప్ చేసి ఒక ఈక్వల్ వరల్డ్ క్రియేట్ చేయాలని వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. నాన్న కాబట్టి మీరు ఎట్లాంటి ఒక అంశం చెప్పారు శరద్ పవార్ ఇట్లా చెప్తే, నాన్న ఒక జైల్లో ఇది కూడా రాశాడు, మంజీరా మేము అనుకుంటే వేరే వాళ్ళ నుంచి కంపేర్ చేస్తే చాలా ప్రివిలేజ్డ్ మేము, ఎందుకంటే నేను ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఒక డియూ ప్రొఫెసర్ని కాబట్టి జైల్లో నేను ఏదైనా చేయాలనుకుంటే, నేను హంగర్ స్ట్రైక్ చేసినా, నేను ఏదైనా చేసినా మీడియాలో ఆ విషయం వచ్చేస్తుంది, మీరు దాన్ని బయటకు తీసుకొచ్చి కనీసం కోర్టులో అయినా మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేయగలుగుతారు. కానీ ఈ జైల్లో ఉన్నోళ్ళు వేరే వాళ్ళు అట్లా అసలు చేయలేరు. జైలు వాళ్ళ మాటలు వినరు. జైల్ మాన్యువల్ ఎంత బ్యాక్వర్డ్ ఉందంటే కార్పొరల్ పనిష్మెంట్ అంటే కర్ర పెట్టుకుని కొడతారు వాళ్ళని అందరినీ. అది ఏంటి వాళ్ళ ఇల్లీగల్ కూడా కాదు, అది జైల్ మాన్యువల్ అట్లా చేయొచ్చని రాసుంది. ఇట్లాంటి అంశాలన్నీ సమాజంలో మారాలి, అట్లా ఉండకూడదు కథ. ఎప్పుడు నాన్న తన సొంతం గురించి ఆలోచించాడు, జైల్లో ఉన్న అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పక్క చుట్టుముట్టు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు నాన్న. ఇంకా నేనేమనుకుంటాను దీని గురించి ఇట్లా అంటే, మనం ఒక సమాజంగా ఏమనుకుంటాము దీని గురించి అని ఆలోచించాలి మనం. మంజీరా గారు చెప్తున్న అంశాలు ఏమంటే, నా తండ్రి అర్బన్ నక్సల్ అని 10 సంవత్సరాలు ఊపా కేసు మీద జైల్లో ఉండి, ఈ రాజ్యం నా తండ్రిని జైల్లో పెట్టి తన స్వేచ్ఛను, తన వ్యక్తిగత జీవితాన్ని, తను విద్యార్థులకు చెప్పాల్సినటువంటి పాఠాలను అన్నీ కూడా నిర్బంధీకరించి నా తండ్రికి పరోక్షంగా కారణమైన సందర్భాలు ఉన్నాయనే సాక్ష్యాన్ని ఇక్కడ ప్రకటిస్తుంది. కాబట్టి ఇక్కడ నా తండ్రి లేకపోయినా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతా అనే అంశాన్ని ప్రస్తావన చేసింది. కాబట్టి మంజీరా గారు మీకు ఆల్ ద బెస్ట్ తెలియపరుస్తూ, మేము పిలవగానే విచ్చేసి మా ఛానల్కి మీరు ప్రత్యేకమైనటువంటి అంశాలు ప్రస్తావించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం అండి.